అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది. అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, సప్తమ శని ఇవేమి లేవు. కానీ వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు గనక చేసుకున్నట్లయితే వాళ్ళకి బాగా కలిసొస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందర వాళ్ళ తల్లిని గౌరవించాలి. తల్లికి రోజు కూడా నమస్కారం చేసుకోవాలి. వీలైతే వాళ్ళని ఎప్పుడూ సంతోషపెడుతూ ఉండాలి. ఇంకా ప్రతి సోమవారం కూడా వాళ్ళు శివాలయంలో పాలతో కానీ, నీటితో కానీ అభిషేకం చేయాలి. అలాగే పేదవారికి, ఏమీ లేని వారికి పాలు గానీ, లేపోతే తెల్లని వస్త్రాలు గానీ, తెల్లటి బియ్యం గానీ, ఇలాంటివి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. అలాగే వీళ్ళు కోపం ఎక్కువ తగ్గించుకోవాలి. కోపం తగ్గించుకొని, కుటుంబ సభ్యులందరితోటి గనక ప్రేమగా ఉంటే, వీళ్ళు ఏం కావాలంటే అది సాధించగలరు. చాలా అంటే చాలా ఖచ్చితంగా. వీళ్ళు ఉంగరం కూడా వెండి ఉంగరం ధరించాలి. వెండి ఉంగరం గనక ధరించినట్లయితే చాలా మంచిది. అలాగే ఇంట్లో అస్తమాను పాలు పొంగిపోవడం, అలాగే అన్నం ఎక్కువగా వండేసి బయట పడేయడం, ఆహారం వృధా చేయడం ఇలాంటివి తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవాలి కాదు, అసలు అలాంటివి లేకుండా చూసుకోవాలి. అందుకనే పాలు కాచేటప్పుడు, అలాగే అన్నం ఎక్కువ ఎక్కువ వండేసుకోవడం, వండిన పదార్థాలేమో వ్యర్థంగా బయట పడేయడం అలా చేయకూడదు. అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడు మనఃకారకుడు. కాబట్టి వీలైతే ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క నవగ్రహ స్తోత్రాలలో చంద్రుని యొక్క మంత్రం ఉంటుంది కదా! అదైనా చదువుకోవాలి. లేపోతే ఓం సోం సోమాయ నమః అన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు, ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజు కూడా 108 సార్లు చదువుకోవడానికి ఎక్కువగా వీళ్ళు ఏ కలర్స్ ఏసుకోవాలంటే వైట్, క్రీమ్ కలరు, అలాగే లైట్ కలర్ అంటే చంద్రుడికి దగ్గరలో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో అవి గనక వేసుకున్నట్లయితే చాలా మంచిది. వీళ్ళకి బాగా కలిసొచ్చే రోజు మాత్రం ఇప్పుడున్నటువంటి పీరియడ్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బాగా కలిసొచ్చే వారం ఏంటంటే సోమవారం. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.